రాష్ట్రంలో వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు. కేటీఆర్ తెలివితేటలను ప్రజలు గమనిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా బీఆర్ఎస్ నేతల కమెంట్స్ ఉన్నాయని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో చెరువులకు పడిన గన్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద నష్టం అంచనాలను పూర్తి చేసి షార్ట్ టెండర్ల ప్రక్రియ ద్వారా పనులు ప్రారంభించామన్నారు. కాగితాల రామచంద్రాపురం దగ్గర తెగిన సాగర్ కెనాల్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు మంత్రి. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ లో పర్యటించారు మంత్రి ఉత్తమ్. రెడ్లకుంట మేజర్, ముత్యాల మేజర్ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ 3 చోట్ల గన్లు పూల్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతోని కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో మా చిత్తశుద్ధితో ఇవి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. తెలివితేటలు ఎవరు ప్రదర్శిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. చివరికి ఎవరి తెలివేంటో ప్రజలు నిర్ణయిస్తారన్నారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు శ్రీధర్ బాబు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉంది. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీల్లో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కొత్త రూట్లలో ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వినపగండ్ల మండల కేంద్రం నుంచి గోపాల్దిన్నె మీదుగా కర్నూలుకు ఈ బస్సు సర్వీసులుంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుందన్నారు మంత్రి జూపల్లి. నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం, కర్నూలు వెళ్లే ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు మంత్రి. ఖమ్మం నగరంలో వినాయక మండపాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని వినాయకుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రికి మరిన్ని శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని దేవుడిని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈనాడు పేదోడు ప్రభుత్వంలో అన్ని రకాలుగా మంచి జరిగే విధంగా తొలి పండగైన వినాయక చవితి విఘ్నేశ్వరుడు తప్పకుండా ఆశీస్సులు, దీవెనలు, అనురాగాలు మనస్ఫూర్తిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైదరాబాద్ లో శాంతి భద్రతలకు భంగం కలిగేలా బీఆర్ఎస్ నేతల కామెంట్స్ ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిమజ్జనం పూర్తయ్యే వరకు నేతలు రాజకీయ కార్యక్రమాలు, ప్రకటనలు చేయకుండా ఉండాలని సూచించారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు 10 నెలల్లోనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది. 10 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ శాంతి భద్రతలు ఉండొద్దు, రాష్ట్రం అల్లకల్లోలం కావాలి, ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారు మాట్లాడుతుంటే. మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా స్థానిక వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండల కాంగ్రెస్ నేతలు వంశీకృష్ణను శాలువాతో సత్కరించారు. అనంతరం గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ హరీష్ గౌడ్ ఇంటికి వెళ్లిన వంశీకృష్ణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలపై చర్చించారు. మండల అభివృద్ధికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు వంశీకృష్ణ. పెద్దపల్లి పట్టణంలో ఎల్లమ్మ గుండమ్మ చెరువు దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం సిపి శ్రీనివాస్. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.